నీకేదో గుర్తొచ్చుంటుంది, అందుకే నవ్వుతున్నావు. ప్లీజ్ నాకు కూడా చెప్పచ్చు కదా. మంజు మేడం అనేవారు కదా, ఇప్పుడు మంజు అని పిలిచేశారు. సరే, మేడం అని పిలవాలా? వద్దు, ఇలాగే బాగుంది. నన్ను కారులో తీసుకొచ్చేటప్పుడు నువ్వు మంజు మంజు అని అరిచావు. ఆ పిలుపు ఇంకా నా చెవుల్లో మారం రోగుతోంది. అంటే అప్పుడు కూడా మంజు మేడం మంజు మేడం అని అనాలా? అప్పుడు నా టెన్షన్ అంటే టెన్షన్ కాదు, నిన్న ఆ టైంలో మంజు అని పిలుస్తున్నాను, ఇంకేమని పిలుస్తున్నానో నేను పట్టించుకోలేదు. నీకేమీ కాకుండా చూసుకోవాలనేదే నా ఆలోచన. ఆ టైంలో నా కంటికి నువ్వు తప్ప ఇంకెవ్వరూ కనిపించలేదు. ఎందుకు సత్య గారు నా గురించి అంత కేర్ తీసుకుంటున్నారు? ఎందుకు అంత రిస్క్ తీసుకోవాలనిపించింది? ఒక చిన్న మాట అంటేనే మంజు తట్టుకోలేదు. అలాంటి అమ్మాయి బుల్లెట్కి తన బాడీని అడ్డు పెట్టింది. మాటనే మోయలేని అమ్మాయి కడుపులో బుల్లెట్ తగిలితే ఆ బాధను భరించగలదా? అది ఆ బుల్లెట్ నాకు తగులుతుందని తెలిసి మరి తన ప్రాణాల్ని కూడా లెక్క చేయని మంజు నా మంజు కోసం ఎంత కేర్ అయినా తీసుకోవాలనుకున్నాను, ఎంత రిస్క్ అయినా ఫేస్ చేయాలనుకున్నాను. నేను చేసింది ఏమైనా తప్ప మంజు? వావ్, మీ ఇద్దరిని చూస్తుంటే నాకు మాట రావడం లేదు. మీ ఇద్దరికీ స్నేహం విలువ తెలుసు, ప్రేమ బంధం గురించి కూడా తెలుసు. స్నేహం ప్రేమ గురించే కాకుండా కుటుంబం అంటే ఏంటో తెలుసు, బంధం బంధుత్వాల విలువలు తెలుసు. ఇన్నింటి గురించి తెలిసిన మీకు ఇక మీ గురించి మీకు తెలీదంటే అది నిజం కాదు. మీ ఇద్దరూ ఒకరినొకరు ఎప్పుడో అర్థం చేసుకున్నారు. మాకు ఏం తెలీదు అనేటటువంటి పరదాని మీ మధ్యలోంచి తీసేస్తే ఇక మీ ఇద్దరికి విడాకులనేవి అస్సలు అవసరం లేదు.